కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి మండలం సానారుద్రవరంలో పర్యటించారు. కళ్లంలో తడిసిన ధాన్యము రంగు మారిన తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి రైతును ఆదుకుంటామని ఆందోళన పడొద్దని భరోసా ఇచ్చారు. ఈరోజు సానారుద్రవరం అలాగే గోపాలపురం పడమడపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా ఇంకా 700 ఎకరం దాకా కోతలు కోయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో వ్యవసాయం తక్కువ అయినప్పుడు కూడా దాదాపు 900 చిల్లర ఎకరాలు వ్యవసాయం చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడైతే ఈ తుఫాన్కి ఒక 700 ఎకరం రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతుంది. 700 ఎకరాల్లో దాదాపు ఇక్కడ ఒక 125 ఎకరాలు రైతులు ధాన్యం నూర్చినటువంటి ధాన్యాన్నే ఈ వర్షాభావం వర్షానికి తుఫానికి మొత్తం తడిసిపోయి ఇలా మొక్కొచ్చే దశలో ఉన్నాయి. ఈ మొక్కొచ్చే దశలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే మిల్లర్స్ కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొక్కొచ్చిన ధాన్యం అయినా సరే గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులకు నష్టం లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ ధాన్యాన్ని మిల్లర్లకు తోలడం జరుగుతుంది. రేటు కూడా ఇబ్బంది లేకుండా, రైతుకి ఇబ్బంది లేకుండా రేటు కూడా కట్టడం కూడా జరుగుతుంది. సరైన ధర వచ్చేలాగా కూడా మేము మాట్లాడతాము, మిల్లర్తో మాట్లాడతాం. అలాగే ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఈ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా దాదాపు 100 నుంచి 110 ఎకరాల ధాన్యం ఉంది. ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఈ మొక్కొచ్చిన ధాన్యాన్ని అలాగే ఆరబెడుతున్నారు, కానీ మిల్లర్స్ తీసుకోరేమనే భయాందోళన ఉన్నారు. అయినప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారుల దగ్గర నుంచి రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళకు సహాయకారులుగా ఉంటూ ఉన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడే ఉన్నది ఉన్నట్టుగానే మిల్లర్లకు చేరవేసే విధంగా కూడా రైతులకు ధైర్యం చెబుతున్నారు. అదేవిధంగా నేను కూడా ధైర్యంగా ఉండండి, రైతులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా నేను మాటిస్తున్నాను. అలాగే ఈ తడిసిన ధాన్యం, ఈ రంగు మారినటువంటి ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా ఇప్పిస్తాం. అలాగే ఈ రైతులకు నష్టపరిహారం అందే విధంగా చూస్తామని కూడా ఈ సానారుద్రవరం కానివ్వండి, గోపాలపురం కానివ్వండి, అలాగే పడమటపాలెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ధైర్యం చెప్తున్నాం. ధైర్యంగా ఉండండి, ఇబ్బంది లేదు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అనుకోని విధంగా ఒక 15 రోజులు మనకి తుఫాన్ రానట్టయితే అందరూ కూడా రైతులందరూ కూడా గట్టెక్కేవాళ్ళు, అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ రైతుల బాధను మనం ఎంత ఇచ్చినా తీర్చేది కాదు. ఆ శ్రమ నష్టపోయేటప్పుడే శ్రమ ఎక్కువ అవుతుంది, కష్టం ఎక్కువ అవుతుంది. ఈ శ్రమ ఎంత చేసినా రైతు నష్టాన్ని పూడ్చలేం. కానీ ఏది ఏమైనా ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. రైతులకు ధైర్యం చెప్పడానికే నేను ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరి దగ్గర కూడా, అలాగే ఈ ధాన్యాన్ని పోగు చేసి ధాన్యం తడిసిపోయిన ధాన్యం ఉన్నటువంటి రైతులందరి దగ్గర కూడా నేను అందరి దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పడానికే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అందరికి కూడా మరి ప్రజలందరూ కూడా